అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ సంబంధించి పథకంపై అయితే మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. సో, దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ముందుగా తెలుసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి అన్నదాత సుఖీభవ సంబంధించి మనకి ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఏటా రూ. 20,000 ఇస్తామని తెలిపేసి అన్నారు కదా! సో, మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ పీఎం కిసాన్ పథకం సంబంధించి రూ. 6,000 ఇస్తామని తెలిపేసి అన్నారు. అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000 ఇస్తామని తెలిపేసి అన్నారు కదా! సో, మొత్తంగా మనకి ఈ యొక్క రూ. 20,000 అనేవి జమ చేస్తామని తెలపడం అయితే జరిగిందండి. అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకం సంబంధించి రూ. 6,000 అనేవైతే ఏటా 3 విడతల్లోకైతే విడుదల కానున్నాయి కదా! 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి. సో, మొత్తంగా 18 విడతలైతే విడుదలయ్యాయి. సో, మనకి అక్టోబర్ 5 అయితే 18 విడత కూడా విడుదలైందనమాట. సో, వారి యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయి. కాకపోతే కాస్త సమయం అయితే పట్టనుందండి. అయితే ఇప్పుడు అదంతా బాగానే ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000 ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామందికి సందేశం అయితే ఉందండి. సో, మనకి ఒకేసారి కాకుండా విడతల వారీగా రూ. 7,000 ఒకసారి, రూ. 7,000 ఒకసారి అయితే విడుదల చేయనున్నారండి. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రూ. 7,000 ఖరీఫ్ సీజన్‌కి సంబంధించి అయితే విడుదల చేయనున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులనేవైతే ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది సందేశం అయితే ఉంది. ఇక్కడ మనకొచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే, మనకి ఈ నెల 10వ తారీఖున ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుందండి. సో, క్యాబినెట్ మీటింగ్‌లో ఏంటంటే, ఈ యొక్క అంశంపై అంటే అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి అయితే మనకైతే చర్చ అయితే జరగనుందండి. ఆనాడు ఏంటంటే, ఇక్కడ మనకి రూ. 7,000 అనేవైతే ఎప్పుడు జమ చేయాలని చెప్పి అక్కడ అధికారులతో డిస్కస్ చేసిన తర్వాత, అప్పుడు మనకి 10వ తారీఖునైతే వెల్లడించే అవకాశం ఉందండి. ఆ రోజున మనకు తెలిసే అవకాశం ఉంది. సో, ఈ యొక్క అన్నదాత సుఖీభావ సంబంధించి రూ. 7,000 ప్రజలకు ఎప్పుడు వేయాలని చెప్పి అంటే రైతన్నలకు ఎప్పుడు వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మనకైతే అప్డేట్ అయితే ఇవ్వనుందండి. దీనిపై కూడా మనకి త్వరలోనే అధికార ప్రకటన అయితే రానుంది. సో, అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ చేస్తాను. సో, మీరు చేయవలసిందల్లా వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ధన్యవాదములు. జై